స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఏంటి సిట్ పైన సిట్లో ఉన్నటువంటి వాళ్లపైన గతంలోనే వైఎస్ఆర్సీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు ఒక బిగ్ బాస్ సీఎం లాంటి వ్యక్తి సీఎంఏ స్వయంగా డిక్లేర్ చేసేసిన అంశం పైన ఇప్పుడు సిట్ వేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఈసారి దేశం మొత్తం ఆ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి సిబిఐ విచారణ కోరితే తెలుగుదేశం పార్టీ మాత్రం సిబిఐ విచారణకి భయపడుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించేటువంటి నెయ్యిలో ఆ జంతువుల కొవ్వు కలిపారు అన్న చేసినటువంటి ఆరోపణలు ఏమని తీవ్రంగా దుమారం రేపడం, దేశవ్యాప్తంగా కూడా ఆ హిందువులు గాని వెంకటేశ్వర భక్తులు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దీనిపైన సిబిఐ విచారణ లేదా సుప్రీంకోర్టు ఆ పరిధిలో న్యాయ విచారణ జరగాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. కరుణాకర్ రెడ్డి సిబిఐతో విచారించండి, నేను సిద్ధంగా ఉన్నాను కూడా ఛాలెంజ్ చేశారు. అయితే ఈ సవాళ్లేవి కూడా స్వీకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా లేరన్న అంశం మరొకసారి రుజువైంది. ఈ రోజు సాయంత్రం సచివాలయంలో డీజీపీతో సమీక్షించిన తర్వాత తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణ జరపాలని నిర్ణయించారు. ఆ సిట్ కూడా ఆ గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఇన్ఛార్జ్ గా పెట్టి ఆయన నేతృత్వంలో సిట్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా విచారణ జరపాలని నిర్ణయించారు. సో ఇదే ఇక్కడ మరొక వివాదాస్పదంగా మారింది. ఒక వివాదం చుట్టూ అనేక రకాల వివాదాలు దాన్ని కప్పుపుచ్చుకోవడానికి జరుగుతున్నటువంటి అనేక ప్రయత్నాలు ఏ విధంగా ఉంటున్నాయనే అంశం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఆ నెయ్యిని వినియోగించలేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఈవో చెప్పినప్పుడు ఈ సిట్టు ఆ దేనికోసం వేస్తున్నారు అన్నది ఇంకా జీవోల్లో ఇంకా ఎటువంటి మ్యాజిక్లు చేస్తారో చూడాలి. ఇది ఇప్పుడు సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం తెలుపుతుంది. కొద్దిసేపటి కిందట మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి వ్యక్తితో ఈ సిట్ ఏర్పాటు చేస్తే ఏం లాభం బాబు అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే సర్వశ్రేష్ఠ త్రిపాఠికి సంబంధించి ఎన్నికల సమయంలోనే తీవ్రమైన వివాదాలు చెలరేగాయి. గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన హయాంలోనే పల్నాడులో ఈ దేశ చరిత్రలో ఎక్కడా జరగనటువంటి ఎన్నికల హింస, ఎన్నికల అనంతర హింస కూడా జరిగింది. అప్పట్లో ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీలు కూడా ఎన్నికల కమిషనే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, పోలీస్ అధికారులు సస్పెండ్ చేసింది. ఇదంతా కూడా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీగా ఉన్నటువంటి సమయంలో జరిగింది. అప్పటి నుండి ఇప్పటికీ కూడా ఆయన ఐజీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కి అప్పట్లోనే ఫిర్యాదు చేసింది సర్వశ్రేష్ఠ త్రిపాఠి పైన. దాంతోపాటుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో కూడా ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పైన ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారో పిటిషన్ దాఖలు చేశారు. సో ఇటువంటి వివాదాస్పదమైనటువంటి అధికార నేతృత్వంలోనే మళ్ళీ ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తున్నారంటే ఈ సిట్ లక్ష్యం ఏ విధంగా ఉండబోతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సో ఆ వ్యాఖ్యలకు అనుకూలంగా తనకి ఇసుమంతా కూడా ఇబ్బంది రాకుండా నివేదిక రావాలన్నటువంటి టార్గెట్ ఇచ్చి ఈ సిట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.